హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. ఇవాల్టి వీడియో వచ్చేసి సద్ద రొట్టెలు, అలాగే సొరకాయ కర్రీ, పులగము, మన రాయలసీమ స్పెషల్ వచ్చేసి శనగిత్తనాల చట్నీ. దీని తయారీ విధానాన్ని కూడా చూద్దామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ముందు మనం సద్ద రొట్టెలు చేసుకోవడానికి అందులోకి పిండిలోకే కొంచెము ఉప్పు, ఒక 10 ఎండుమిర్చి మనం మిక్సీ పట్టుకొని పిండిలోకి వేసేసుకోవాలి. ఇంకా తర్వాత శనగిత్తనాలు కూడా ఒక 1/4 కప్పు శనగిత్తనాలు కూడా మిక్సీ పట్టి బరక మనం మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ను కూడా పిండిలోకి వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నువ్వులు మన ఇష్టం అండి, మనం ఎక్కువైనా వేసుకోవచ్చు, 1 కప్పు వరకు. ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిపేయాలి. ఫస్ట్ పిండికి అంతా పట్టుకునేలాగా ఉప్పు, కారము, శనగిత్తనాల పొడి, నువ్వులు అన్నీ కలిపేసుకొని వేడి నీళ్ళు, అందులోకి ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను. రాళ్ళు ఉప్పు వేసి వేడి నీళ్ళు కాంచుకున్నాను. ఆ నీళ్ళన్నీ కూడా వేసేసి పిండిలోనే మనం కలిపేసుకోవాలి. చాలా మెత్తగా అలా కలుపుకోకూడదండి, కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. సద్దపిండి వచ్చేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసామంటే చాలా మెత్తగా అయిపోతుంది. వాటర్ కొద్దిగా వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఆ విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా ఉండాలి. ఇంకా ఈ పిండిని పక్కన పెట్టేసుకొని పిండి పైన ఒక క్లాత్ ఏదైనా కూడా వేసేసి పక్కన పెట్టేసి కొద్దిగా మనకు కావాల్సినంత తీసుకుంటూ ఇలాగే మనము బండ పైన వేసేసి అరిచేత్తో మనము ఇలా అనాలండి. అలా అనడం వల్ల రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. రొట్టె ఎక్కడ తునిగిపోకుండా బాగా వస్తుందన్నమాట. ఇలా మనకు కావాల్సిన సైజులో మనము రొట్టెకి కావాల్సినంత పిండిని అలా తీసేసి రౌండ్ బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూడండి రొట్టె ఎలా చేయాలో. చాలామందికి తెలుసు రొట్టెలు చేయడము, తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ రొట్టె పిండిని కావాల్సిన సైజులో తీసుకున్నాను కదా, అది 2 చేతుల సహాయంతో మనం అలా వేల సహాయంతో ఇలా రౌండ్గా చుట్టేసుకొని, ఇంకా ఒత్తిడి పిండి కోసము సద్దపిండినే అది కింద పిండి వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి పిండి, ఒట్టి పిండి. ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళైతే అతకపోతుంది కింద, అందుకోసము కొంచెం నిదానంగా చూసుకుంటూ పిండిని ఇలా తక్కువ అవుతుందేమని వేసుకుంటూ చూసుకోవాలి. ఇంకా రొట్టెనంతా అలాగే తట్టేసుకొని, కొద్దిమంది అయితే రేకుల కట్టెతో కూడా చేస్తారు. నాకైతే రేకుల కట్టెతో అయితే రాదు, చేత్తోనే అలా మొత్తం అంతా తట్టేశాను. నిదానంగా చేసుకోవాలి రొట్టెలు. రాని వాళ్ళు పెద్దవి అని చేయాలని ఏం లేదండి, కొంచెం చిన్నగా అయినా ఫస్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడైతే చిన్నగా చేసుకుంటూ అలా వేసేసుకోవాలి నిదానంగా. ఇలా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసేయాలి. ఇంకా పెనం వేడెక్కినాకనే రొట్టెను వేసేసి కింద మనము అడుగు భాగం నుంచి వేసాము కాబట్టి పిండి పైన ఉంటుంది కదా, అది తడి బట్ట నీళ్ళల్లో అద్దేసి బట్టని పైన ఉన్న పిండి అంతా మనం తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల రొట్టె సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంకా చలాకుతో చుట్టూ ఒకసారి అంతా మనము అతుక్కుందేమో చూసి ఫస్ట్ అంతా ఒక్కొక్క పక్క నుంచి చేస్తూ తిప్పేసుకోవాలి రొట్టెని. రొట్టెలు చేయడము కొంచెం రాని వాళ్ళకైతే కష్టమే, తట్టడము అది పెన్నం పైన వేసే వరకు అయితే కొంచెం టాస్క్ లాగా అని చెప్పచ్చు. ఇంకా తర్వాత ఈజీగానే రొట్టెను కాల్చుకోవచ్చు. ఇలా మంటని మనం హై ఫ్లేము, మీడియం ఫ్లేము అలా చెక్ చేసుకుంటూ మనం రొట్టెను కాల్చుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే ఎక్కువసార్లు మనం తిప్పేయాల్సిన అవసరం లేదు, చూసుకుంటూ. మేమైతే కొంచెం గట్టిగానే ఇష్టపడతాం రొట్టెలు, అందుకోసమే కొంచెం నేను నిదానంగా రొట్టెలు కాలుస్తూ ఉన్నాను, ఒకవైపు చూసుకుంటూ. ఇంకా అలాగే మిగతా రొట్టెలన్నీ కూడా మనము తట్టేసుకోవాలా. మాకైతే అక్కడ ప్లేస్ అయితే ఎక్కువ లేదు రొట్టెలు చేసేకి, నాకు గ్యాస్ పక్కన కొద్ది ప్లేస్లోనే నేను చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో కామెంట్ కూడా చేయండి. సద్ద రొట్టెలు చాలా బాగుంటాయి టేస్ట్, నువ్వులు, శనగిత్తనాలు ఇవన్నీ వేయడం వల్ల కూడా చాలా బాగుంటాయి రొట్టెలు. ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంక ఇలాగే అన్ని రొట్టెలు చేసేసుకున్నాను. 10-12 రొట్టెలు అయితే కాల్చేసానండి నేను. ఇప్పుడు సొరకాయ కర్రీ తయారు విధానాన్ని కూడా చూద్దాము. ముందుగా మన సొరకాయ కర్రీ కోసం శనగిత్తనాలు, ఉప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే నేను కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాను.
ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుంది కుక్కర్లో. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మనము ఈ కర్రీ రొట్టెల కాంబినేషన్గా చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోకే పోపు దినుసులు వేసి, ఆనియన్స్ కొద్దిగా వేసి, అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి, టమాటాలు ఇవన్నీ కొద్దిసేపు మగ్గనించుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు అలాగే మనము వేసేయాలన్నమాట. కట్ చేసుకున్నాం కదా ముందుగానే, వాటిని అంత మగ్గిపోయిన వాటిలోకి వేసేసి ఇందులోకే పసుపు మరి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. మనం అక్కడ కూడా పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని వేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ పౌడర్ వల్లనే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి తగినన్ని వాటర్, మనకి ఎంత లూజ్గా కావాలా లేదంటే గట్టిగా కావాలా కర్రీ చూసి వాటర్ వేసేసి ఇంకా ఒక్క విజిల్ ఇప్పించేసాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సద్ద రొట్టెల కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి. ఇంకా నేను పొయ్యి మీదనే అలాగ అన్నీ ఆరబెట్టేసాను. రొట్టెలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము పులగం చేసుకుందాము. ఈ పులగానికి అయితే పొట్టు పెసరబెల్ల తీసుకున్నాను నేను. 1 గ్లాస్ క్వాంటిటీలో 3/4 గ్లాస్ వచ్చేసి బియ్యము, 1/4 భాగం వచ్చి పెసరబెల్ల తీసుకొని ఫస్ట్ పెసరబెల్ల సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు బియ్యము పెసరబెల్ల రెండు కూడా కలిపి నానబెట్టేశాను. ఇంకా ఒక 1/2 అవర్ నానితే బియ్యం బాగుంటుంది. అందుకోసమే ఇంకా శనగిత్తనాల చట్నీ కూడా చేస్తున్నాను వీటి కాంబినేషన్గా. ఇందులోకి శనగిత్తనాలు ఫస్ట్ ఏం చేసుకున్నా, ఇది ఎండుమిర్చి అలాగే జీలకర్ర కరివేపాకు వేసేసి వేయించేసుకుంటున్నా. మరి టమాటా చింతపండు కూడా ఆయిల్లోనే మనం మగ్గించుకొని వేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల చట్నీ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కన్నా కూడా ఎండుమిర్చితో చేయడం వల్ల ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చింతపండు వేసి కాసేపు మనము అలాగా మగ్గించుకోవాలి. ఇంకొకసారి కొంచెం మూత పెట్టి ఇంకా అవి మగ్గిపోయాయి. ఇంకా ఇక్కడ నేను మిక్స్ అయితే ఫస్ట్ ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి ఆల్రెడీ మనము మగ్గించాం కదా, కొంచెం ఉప్పును మరియు వెల్లుల్లి ఇవి వేసి మిక్సీ పట్టాను. తర్వాత శనగిత్తనాలు వేసి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి మళ్ళీ టమాటాలు, చింతపండు, కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఆనియన్ కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిగా అలా గ్రైండ్ చేసా. చివర్లో మనం కొంచెము ఎర్రగడ్డ వేసి ఇలా కలిపామంటే అది పంటి కింద తగిలినప్పుడు చాలా బాగుంటుందండి. పులగం కాంబినేషన్ శనగిత్తనాల చట్నీ సూపర్ అంటే సూపర్ అండి. ఈరోజు వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సద్ద రొట్టెలు, సొరకాయ కర్రీ, పులగము అలాగే చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.